శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు గత 5-6 రోజులుగా జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ప్రసాదానికి సంబంధించి లడ్డు సంబంధించి దేశంలో ఉన్నటువంటి మహామహులు ఏమన్నారో తెలుసుకున్నాం. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రసాదం కల్తీ వార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకా అనేక దేవాలయాల్లో ఇటు వెలుగు చూసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించాలని అంటూ నేను రాజకీయ అంశాలు అయితే మాట్లాడదలుచుకోలేదు, రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు. కానీ జరిగిన దాన్ని మాత్రం ఖండిస్తున్నా అని చెప్పి అనడం జరిగింది. అట్లాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ ఈ విషయం చాలా ఎంతగానో కలిసివేస్తుంది. తిరుమల లడ్డూల్లో జంతువులు ఒక కొవ్వు ఆడారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. శ్రీవారి భక్తులు కోట్లాది మంది భక్తులు ఎరువేల్పు ఆ స్వామి ప్రసాదం తిని భక్తుడు ఎంతో పరమ పవిత్రంగా స్వీకరిస్తారు. అలాంటి పవిత్రత భంగం కలిగించేటువంటి ఏ చిన్నపాటి దోషమైనా క్షమార్హం కాదు ఆయన ఎక్స్ పోస్ట్లో పెట్టారు. అట్లాగే అయోధ్యలో రామ మందిర ప్రధాన పూజారి గారు మాట్లాడుతూ ఆచార్య సత్యేంద్ర దాస్ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠా వేళ తిరుమల లడ్డు పంచిపెట్టారు ప్రధాన పూజారి. ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న భక్తులు సుమారు 300 కిలోల తిరుమల లడ్డు పంపిణీ చేశారు. ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపి పీటీఐ తెప్పింది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపితే అది క్షమించరాని చర్య అని ఆచార్య సత్యేంద్ర ప్రసాద్ తెలిపారు. అట్లాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూలో జంతువులు కొలువు కలిపారని తెలిసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉత్తమమైన ఆవుని ఈ కిలో 1000 రూపాయలు ఉంటుంది, కానీ 320కే ఎలా కోట్ చేస్తారు? అది కల్తీ నెయ్యి కావచ్చు. దయచేసి బాధ్యులను వెంటనే శిక్షించండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం తప్పులు జరిగితే హిందువులు మాట్లాడాలి, ప్రతి హిందువు కూడా మేల్కొని బయటకు వచ్చి దాని గురించి ఎలుగెత్తి చాటాలి, దాన్ని ఖండించాలి అని చెప్పి హిందూ మతాన్ని అందరూ గౌరవించాలి, దేవాలయాల పవిత్రత కాపాడాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దోషులను శిక్షించాలి, త్వరితగతిన విచారణ జరగాలని చెప్పి ఆయన కోరుకోవడం కూడా జరిగింది. అట్లాగే పండిట్ రవిప్రకాష్ మాట్లాడుతూ ఎవరైతే ఈ యొక్క పాపానికి ఒడిగట్టారో వాళ్ళెవ్వరూ కూడా క్షమించడానికి అర్హులు కాదు, ఇది అత్యంత నీచమైనటువంటి వ్యవహారం. కాబట్టి వెంటనే త్వరితగతిని వీళ్ళందరినీ కూడా శిక్షార్హులను చేయాలి, దోషులను ఎంచాలి, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి, దేవాలయ యొక్క పవిత్రత, హిందూ ధర్మం యొక్క పవిత్రత కాపాడాలని చెప్పి ఆయన ఇంటర్నేషనల్ న్యూస్లో ఇచ్చినటువంటి సమాచారంలో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ప్రముఖులంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఈ విషయం గురించి మాట్లాడటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంతవరకు నేను చూస్తున్నంతవరకు, నాకు తెలిసినంతవరకు పీఠాధిపతులు ఎవరు కూడా దీని గురించి ఇంతవరకు ఖండించినట్టు కానీ సమాచారం లేదు. దయచేసి ఇప్పటికి కూడా పీఠాధిపతులు బయటికి రాకపోతే రేపు వాళ్ళ మనుగడ కూడా సమస్యాత్మకం అవుతుంది, ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ విధమైనటువంటి వాతావరణం హిందూ సమాజానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. అట్లాగే హిందూ సమాజం అంతా కూడా మేల్కొని పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి యొక్క సన్నిధానాన్ని అపవిత్రం కాకుండా, ప్రసాదాలు అపవిత్రం కాకుండా, అవినీతి రహితమైనటువంటి దేవస్థానాన్ని హిందూ సమాజానికి అప్పగించవలసింది గాను. అట్లాగే ఇప్పటికి వారం రోజులైనా 5-6 రోజులైనా ఇప్పటికీ దోషులు ఎవరో తేల్చినటువంటిది
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్య కూడా హర్షించదగింది కాదు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇందులో కూడా రాజకీయాలు పనిచేస్తాయంటే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించి దోషులు ఎవరో పట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా పవిత్రత చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలి అని చెప్పి కోరుతూ, ఎవరైతే ఈ దేవాలయం యొక్క హిందూ ధర్మం యొక్క పవిత్రతను కాపాడతారో ఆ పీఠాలకి ఈ దేవాలయాన్ని కూడా హిందూ దేవాలయాన్ని కూడా ఎండోమెంట్ నుంచి విముక్తి కలిగించి ఆ పీఠాలకు అప్పచెప్పాలని చెప్పి వాడటం జరుగుతుంది. అట్లాగే ఇది కేవలం ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ఆంధ్రాలో ఎండోమెంట్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయాలన్నింటినీ కూడా ప్రత్యేక శ్రద్ధతో తనిఖీలు చేసి ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది గత 5-6 సంవత్సరాల్లో అనేటువంటి తెలిసి వీటన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తే బాగుంటుందని ఆలోచన. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జై హింద్.